ఇక్కడ బయట దేశాల్లో మేము సంపాదించుకున్నది ఏదైనా ఉంది అంటే అది కేవలం ఫ్రెండ్షిప్ అనండి. ఇక్కడ చూడండి ట్రాలీస్ ని తీసుకెళ్తున్న స్కూటర్ ఇవ్వాల్సిన సేఫ్టీ అనౌన్స్మెంట్స్ అన్ని అయిపోయాయి. అప్పుడే ల్యాండ్ అయ్యి వస్తుంది అనమాట. ఇంకా నా హార్ట్ ఎంత ఫాస్ట్ గా కొట్టుకుంటుందో నాకే తెలియదు. ఢిల్లీకి దగ్గరకు అయితే వచ్చేసాం. ఇందులో తీసుకోవడానికి వచ్చావా ఇంటికి వెళ్ళడానికి వచ్చావా అని. ఇక్కడ ఇదిగోండి ఈ పుల్ల కూడా ఇచ్చారు మనకి కలుపుకోవడానికి. సో బాగుందో. దుబాయ్ నుంచి వచ్చాను కదా బ్యాగ్ లో ఏముందో అని ఇమిగ్రేషన్ వాళ్ళు గట్టిగానే ట్రై చేశారు. హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఇన్ని బాక్సులు కనిపిస్తున్నాయి ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? చిన్న అప్డేట్ అయితే ఉంది, అదేంటన్నది పోను పోను మీకే తెలుస్తుంది. స్టే ట్యూన్. ఇప్పుడు మాత్రం దుబాయ్ నుంచి వైజాగ్ కి బయలుదేరామంటే ఫ్యామిలీ మొత్తం అనుకుంటున్నారేమో, నేను పిల్లలే బయలుదేరామండి. హాయ్, మనం దుబాయ్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ఇంకెండి వెళ్ళిపోతున్నాం. చూస్తున్నారు కదండి, వీళ్ళ ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదు. ఇక్కడ దుబాయ్ లో ఒంటరిగా ఉండి చిరాకు వచ్చి ఒకేసారి సడన్ గా ఇండియా వెళ్తున్నాం అనగానే మొహాలు అయితే ఎలిగిపోతున్నాయి అనమాట. ఇప్పుడు నాకున్న పెద్ద టాస్క్ ఏంటంటే ఇద్దరిని జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ తీసుకెళ్లాలి. లిక్కీతో పెద్దగా ప్రాబ్లం ఏం లేదు కానీ మా అమ్మాయి ఎక్కడైనా పడుకుని పోతే దాన్ని ఎలా మేనేజ్ చేయాలో నాకు అదే అర్థం కావట్లేదు. చూద్దాం మన ఈ ప్రయాణం ఎలా సాగుతుందో. దుబాయ్ ఎయిర్పోర్ట్ అయితే ఎప్పుడు జనాలతో కలకలాడుతూనే ఉంటదండి. ఎక్కడ చూసినా వెహికల్స్, జనాలు. డే టైమే కాదు, నైట్ టైమే కాదు, ఏ టైం అయినా కూడా ఇలాగే ఉంటది. లిక్కీ ఒక్కడితో చాలా సార్లు ట్రావెల్ చేశాను కానీ ఇలా పిల్లలిద్దరిని తీసుకెళ్లడం అయితే ఇదే ఫస్ట్ టైం. మీకు అనిపించుండొచ్చు అబ్బా ఇలాంటి ట్రావెల్ వీడియోస్ మేము చాలా చూసాం, ఎయిర్పోర్ట్ వీడియోస్ చాలా చూసామని. ఈ వీడియోలో మటుకు మీకు రెగ్యులర్ వీడియోస్ కన్నా కొంచెం డిఫరెంట్ గా ఉండేటట్టు అయితే నేను చూపిస్తాను. ఈ జర్నీలో మేము ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్, ఒక డొమెస్టిక్ ఫ్లైట్ అయితే ఎక్కబోతున్నాం. సో ఆ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ కూడా కొట్టేసేయండి, వీలైతే కామెంట్ కూడా పెట్టండి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా నేను ఒకరిదాన్నే ట్రావెల్ చేస్తున్నానని. మా ఆయన అయితే వర్క్ మీద వేరే కంట్రీ వెళ్ళారు. సో ఇక్కడైతే వాళ్ళ ఫ్రెండ్సే మమ్మల్ని ఎయిర్పోర్ట్ కి డ్రాప్ చేశారు. ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయడం వరకే కాదండి, ఈవెన్ చెక్ ఇన్ అయినంత వరకు కూడా వాళ్ళు మాకు హెల్ప్ఫుల్ గా ఉన్నారు. ఇక్కడ బయట దేశాల్లో మేము సంపాదించుకున్నది ఏదైనా ఉంది అంటే అది కేవలం ఫ్రెండ్షిప్ అనండి. ఏదన్నా హ్యాపీ మూమెంట్ అయినా, కష్టమైనా, ఫెస్టివల్స్ అయినా ఏదన్నా కూడా సెలబ్రేట్ చేసుకునేది ఇంకా ఫ్రెండ్స్ తోనే. ఇప్పుడైతే ఇంకా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ బయట చెక్ చేయడం గట్రా ఏముండదు, ఈవెన్ ఎంట్రీ టికెట్ కూడా ఏముండదు అనమాట. డైరెక్ట్ గా మనం చెక్ ఇన్ కౌంటర్స్ కు వెళ్ళిపోవడమే. ప్రెసెంట్ అయితే ఫోన్ మా లిక్కీ చేతిలో ఉంది. చూస్తున్నారు కదా వీడియో ఎలా తీస్తున్నాడో. ఈ వ్లాగ్ లో మా లిక్కీ కెమెరా ముందే కాదండి, కెమెరా వెనక కూడా మా లిక్కీయే ఉంటాడు. అందరికీ తెలిసినట్టే ఎయిర్లైన్స్ కంపెనీ బట్టి చెక్ ఇన్ కౌంటర్స్ అనేవి డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదండి చెక్ ఇన్ కౌంటర్స్ లో కూడా జనాలు అస్సలు తగ్గట్లేదు. ఒక్క ఫోటో తీస్తాను నిల్చోనరా అంటే కాళ్ళు చేతులు అస్సలు కుదురుగా ఉండవు మా లిక్కీకి. ఆ పొట్టిదాన్ని కూడా నిల్చొనివ్వట్లేదు. ఫ్లైట్ 8:15 కి అయితే 5 కల్లా మేము ఎయిర్పోర్ట్ లో ఉన్నాము. ఇంకా చెక్ ఇన్ ఏ టైం కి అవుతుందో చూడాలి. చూసుకోమంటే లగేజ్ మీద ఎక్కి కోతల కూర్చున్న లిక్కి. ఇదిగోండి ఫ్లైట్ టికెట్స్ ఇంకా పాస్పోర్ట్స్. నెక్స్ట్ చెక్ ఇన్ కి మనమే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఎయిర్లైన్స్ వాళ్ళు మా పాస్పోర్ట్స్, టికెట్స్ అన్ని చెక్ చేసేసి ఇంకా నెక్స్ట్ మా లగేజ్ ఎంత ఉంది ఏంటి అన్నది వెయిట్ చేస్తున్నారు. పిల్లలతో ఉన్నాను కాబట్టి ఎక్కడ ఇబ్బంది కలగకూడదని ముందే పగడ్బందీగా వెయిట్ ఎక్కువ కాకుండా మటుకు చూసుకున్నాను. మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి 3 25 kgs లగేజ్ బ్యాగ్స్, అలాగే 3 7 kgs క్యాబిన్ బ్యాగ్స్ అనమాట. బ్యాగ్స్ మొత్తం వెయిట్ చెక్ చేసిన తర్వాత ఇంకా మన బ్యాగ్స్ కి ట్యాగ్స్ అయితే వేసేసారు. అలాగే లగేజ్ స్లిప్ ను కూడా బోర్డింగ్ పాస్ వెనక అయితే అంటించేశారు. ఈ బెల్ట్ మీద పెట్టారు, వెయిట్ ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నారేమో. ఆ పక్కనే వెయిట్ చూపించడానికి డిస్ప్లే కూడా ఉంది. బోర్డింగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం ఇమిగ్రేషన్ చేయించుకొని వెంటనే గేట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ దుబాయ్ ఎయిర్పోర్ట్ పెద్దది కాబట్టి ఇప్పుడు మనం టెర్మినల్ కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం ఈ మెట్రో ఎక్కే వెళ్ళాలి. ఇది పెద్ద మెట్రో ఏం కాదండి, మహా అయితే ఒక 3 క్యాబిన్స్ ఉంటాయి. సిట్టింగ్ ఏరియా కూడా తక్కువ ఉంటది, మాక్సిమం స్టాండింగ్ ఏ ఉంటది. మా అమ్మాయి అయితే ఈ కాసేపు మెట్రో జర్నీని కూడా ఎంజాయ్ చేసేస్తుంది. ఎక్కడికక్కడ నీట్ గా డిస్ప్లేస్, డైరెక్షన్స్ ఉంటాయి. సో మన గేట్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. మన ఫ్లైట్ నెంబర్ అది చెక్ చేసుకున్నాం. ఈ లోపు ఈ టెర్మినల్ లో ఉన్న డ్యూటీ ఫ్రీ లో ఏమేమి దొరుకుతున్నాయో చూసేద్దాం పదండి. నా ఎదురుగా ఉన్నదైతే స్టీల్ అండ్ గ్లాస్ తో చేసిన ఖర్జూరపు చెట్టు. ఎటు చూసిన సెంట్ బాటిల్సే కనిపిస్తున్నాయి. చిన్న బ్రాండ్స్ అయితే కాదండి, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్సే. సెంట్ బాటిల్ ని కూడా బంగారంతో మెరిపిస్తున్నారు.
స్పిన్ వీల్ ఆడుకోవడానికి పెట్టారేమో, తిప్పేద్దాం అనుకున్నాను. చూసేటప్పటికి సెంట్ బాటిల్ ఉన్నాయి. సెంట్ బాటిల్స్ ని ఇలా డిస్ప్లే చేశారు. ఇదంతా వచ్చేసి గోల్డ్ ఏరియా చూస్తున్నారు కదా. 22 క్యారెట్స్, 18 క్యారెట్స్, 24 క్యారెట్స్ అని చెప్పి డిఫరెంట్ గా డిఫరెన్షియేట్ చేసి ఉంచారు. మనకు తెలిసిందల్లా కూడా 22 క్యారెట్స్. ఇక్కడ కనిపిస్తున్న ఈ మబ్బుల మధ్యలో ఉన్న హాట్ ఎయిర్ బెలూను, తర్వాత ఈ గాజు సీసాలు, ఇదంతా కూడా సెంటే అన్నమాట. ఇది మాత్రం సెంట్ కాదు. ఇదేంటన్నది మీరే కమెంట్ చేయండి. ఇక్కడ నా చేతిలో ఉన్నదైతే ఇఫ్తార్ కిట్ అండి. జనరల్ గా రంజాన్ టైంలో ఉపవాసాలు చేసి ఈవినింగ్ తింటారు కదా, దాన్నే ఇఫ్తార్ అంటారు. ఇక్కడ ఒక బ్యాంక్ అయితే దీన్ని స్పాన్సర్ చేసింది. ఏవో ఏబిసిడీలు ఉన్నాయనుకోకండి, ఆ బ్యాంక్ పేరు ADCB అన్నమాట. ఇక ఈ ఇఫ్తార్ కిట్ లో ఏమున్నాయంటే, ఓపెన్ చేయగానే నాకైతే డేట్స్ బిస్కెట్స్ కనిపించాయి. 2 డేట్స్ బిస్కెట్స్ ఉన్నాయి. ఆ తర్వాత వెట్ టిష్యూస్ ఉన్నాయి, అవి కూడా 2 ఇచ్చారు. ఇందులోనే ఒక వాటర్ బాటిల్ కూడా ఉంది. వాటర్ బాటిల్ తీయగానే నాకు ఇక్కడ కింద ఇంకోటి కనిపించింది. ఇది ఏంటంటే ఖర్జూరం. ఇంకా కిందన ఎన్ని ఉన్నాయా అని వెతుకుతున్నాను. చూస్తున్నారు కదండి, మొత్తం అయితే 3 ఉన్నాయి. ఇవి చాలా నాచురల్ గా ఉన్నాయి, అలా చెట్టు నుంచి పండి తీసినట్టు ఉన్నాయి. ఇలా ఒక్కొక్క ఖర్జూరాన్ని ప్యాకింగ్ చేయడం అయితే నేను ఇంతవరకు చూడలేదండి. మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే ఎక్కడ చూసారో కామెంట్ చేయండి. ఇవైతే నాకు జ్యువెలరీ బాక్సెస్ లో కనిపించాయండి. అండ్ ఇక్కడ చూస్తే మీకు బుర్జ్ ఖలీఫా అండ్ అల్లారబ్ కనిపిస్తుంది. ఇవన్నీ వచ్చేసి కుషన్ కవర్స్. చూస్తున్నారు కదా, హ్యాండ్ మేడ్ లా ఉన్నాయి, చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఇదైతే UAE మగవాళ్ళు వేసుకునే ట్రెడిషనల్ డ్రెస్. దీన్ని అయితే కందోరా అంటారు. ఇవన్నీ చూసి ఏంటి దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ఇవే ఉంటాయా అని అయితే అనుకోకండి. నా వరకు ఉన్న లిమిట్స్ లో అయితే నేను చూపించాను. నేనున్న టెర్మినల్ దగ్గర అయితే ఇవి ఉన్నాయన్నమాట. ఇక్కడ భారీ సైజ్ లో కనిపిస్తున్న వచ్చేసి అరబిక్ టీ పాట్స్ అనమాట. ఇవన్నీ కూడా డెకరేషన్, ఇంకేం లేదు. ఇన్ని చూపించి చాక్లెట్స్ చూపించకపోతే ఎలా కదండి, అందుకే ఇవన్నీ కూడా ఇక్కడ దొరికే చాక్లెట్స్ అనమాట. ఇంకా మన గేట్ అయితే ఓపెన్ అయిపోయింది. సో అర్జెంట్ గా మనం గేట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. గేట్ దగ్గరికి వెళ్ళి ఎంతసేపు వెయిట్ చేసినా పర్వాలేదు. ఈ మెషిన్ ని చూసినప్పుడల్లా లిక్కి ఏదో ఒకటి కొనివ్వమని అడుగుతాడు. ఇక్కడ చూడండి, ట్రాలీస్ ని తీసుకెళ్తున్న స్కూటర్. చాలా దూరం నడిచాక మన గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే మనం ఎక్కబోయే ఫ్లైట్ ఎయిర్ అరేబియా ఫ్లైట్ ఏనండి. రెడీ చేస్తున్నారు, మనం ఎక్కాలి కదా. మనం గేట్ దగ్గరికి రాగానే మన బోర్డింగ్స్ అన్ని కూడా చెక్ చేసి స్కాన్ చేసి అప్పుడు మనల్ని గేట్ లోపలికి అనుమతిస్తారనమాట. ఇంకా గేట్ లోపలికి వచ్చేసామంటే మనం ఫ్లైట్ ఎక్కేసినట్టే. గేట్ నుంచి ఫ్లైట్ కి ఇలా ఏరో బ్రిడ్జ్ అనేది కనెక్ట్ చేసి ఉంటది. సో ఈ ఏరో బ్రిడ్జ్ నుంచి మనం ఫ్లైట్ లోకి వెళ్తాం. మీకు తెలుసా, ఈ ఏరో బ్రిడ్జ్ అనేది మూవ్ అవుతుందని అటు ఇటు కొంచెం స్లైట్ గా టిల్ట్ అవుతుంది, అలాగే కంప్రెస్ అవుతుంది, ఎక్స్పాండ్ కూడా అవుతుంది అనమాట. ఎగ్జాక్ట్ గా ఫ్లైట్ కి ఫిట్ అవ్వాలి కదా. మా వాడికి ఒక ఫ్రెండ్ దొరికేసినట్టు ఉన్నారు. నీట్ గా ఒక కంపానియన్ తో వెళ్ళిపోతున్నాడు వాడు. ఈ బ్రిడ్జ్ కనెక్ట్ అయ్యి ఒక డోర్ అయితే ఇక్కడ ఉంది. ఏంటి ఈ డోరా అనుకుంటూ వస్తున్నాను. ఈ లోపు చూస్తే ఇక్కడ నుంచి క్యాబిన్ బ్యాగ్స్ అన్ని కూడా ఒక బెల్ట్ ద్వారా పంపిస్తున్నారు అనమాట ఫ్లైట్ కి. వీడిని చూడండి, లిక్కీ లిక్కీ అని పిలుస్తున్నా కూడా పలకట్లేదు. పిలిచి మరీ వీడిని తిట్టాల్సి వస్తుంది. మా లిక్కీ ఏంటంటే ఎవరితో అయినా ఇట్టే కలిసిపోతాడు, అలాగే వాళ్ళని కూడా ఈజీగా కలిపేసుకుంటాడు అనమాట. ఈ ప్రాసెస్ లో ఒక్కొక్కసారి మేము ఉన్నామన్న సంగతి కూడా వీడు మర్చిపోతూ ఉంటాడు. అందుకే తిట్టాలి. నా కొడుకని గొప్పలు చెప్పుకోవడం కాదని, లిక్కీని ఎక్కడ తీసుకెళ్ళినా కూడా గుడ్ బాయ్ లాగా ఉంటాడనమాట. అల్లరి చేస్తాడు, కానీ ఆ అల్లరిని మనం కంట్రోల్ చేయొచ్చు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ కదా, అందుకే ఇక్కడ 150 years ఆఫ్ సెలబ్రేటింగ్ మహాత్మా అని ప్రింట్ అయి ఉంది. ఒక పక్క మేము ఫ్లైట్ లోకి వెళ్తున్నాం, ఇంకో పక్క మా బ్యాగ్స్ ని కూడా బెల్ట్ల తోటి ఫ్లైట్ లో ఎక్కిస్తున్నారు. ఫ్లైట్ ఎక్కుతుంటే అప్పుడే ఇండియా వెళ్ళిపోయినంత ఆనందంగా అయితే ఉంది. ఫ్లైట్ ఎక్కి ముందు సీట్ లో కూర్చోవడం మానేసి ఈ టీవీలను అయితే నొక్కేస్తున్నారు అనమాట వీళ్ళిద్దరూను. ఇది ఇంటర్నేషనల్ ఫ్లైట్ కదా, అందుకే 3 rows ఉన్నాయి. అంటే వరుసగా 9 సీట్లు ఉంటాయి. మనదైతే 19 JHG అనమాట. ఈ టీవీలోని వరల్డ్ మ్యాప్ మొత్తం కనిపిస్తుంది. మన అరైవల్ స్పాట్, డెస్టినేషన్ స్పాట్ 2 కూడా క్లియర్ గా ఉన్నాయి. జనరల్ గా ఫ్లైట్ లో సేఫ్టీ మెజర్స్ అవన్నీ చెప్పడానికి క్యాబిన్ క్రూ వచ్చి నిల్చొని చెప్తూ ఉంటారు కదా. ఇది ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి, అందులోని ఇక్కడ టీవీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడే డిస్ప్లే చేస్తారు. దక్షమ్మ సీట్ బెల్ట్ పెట్టుకున్నావా? ఏది? వావ్ వావ్, వెరీ గుడ్. మా అమ్మాయి మాత్రం సీట్ లోకి రాగానే ముందు సీట్ బెల్ట్ పెట్టుకొని మేమందరం కూడా పెట్టుకున్నామా లేదా అని చెక్ చేస్తుంది. ఇప్పుడు విండోలో నుంచి కనిపిస్తున్న ఫ్లైట్ ఉంది కదండి, అదైతే సౌదీ ఎయిర్లైన్స్ అనమాట. ఎలా చెప్తున్నాము అంటే, అక్కడ తోక మీద ఉన్న సింబల్ బట్టి కార్ లోగోని చూసి కార్ ఎలా గుర్తుపడతామో ఇది కూడా అంతే అనమాట. ఎయిర్లైన్స్ లోగో చూసి దాన్ని బట్టి ఇది ఏ ఎయిర్లైన్స్ అన్నది క్లియర్ గా మనం చెప్పేయచ్చు. మన ఫ్లైట్ అయితే ఇప్పుడు కదిలిందండి. ఇక్కడ నుంచి రన్వే మీదకి వెళ్ళడానికి దగ్గర 1/2 గంట పడుతుంది. ఎందుకంటే ఇది పెద్ద ఎయిర్పోర్ట్ కదా, సో రన్వేకి వెళ్ళడానికి అయితే మినిమం 1/2 గంట పడుతుంది. సో మనకి ఇవ్వాల్సిన సేఫ్టీ అనౌన్స్మెంట్స్ అన్ని అయిపోయాయి. అందుకే ఇంకా టీవీస్ కూడా క్లోజ్ అయిపోయాయి అనమాట. జనరల్ గా బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ ఎలానో ఎయిర్పోర్ట్ కూడా అలాగేనండి. కాకపోతే అక్కడ బస్సులు, ట్రైన్లు ఉంటాయి, ఇక్కడ ఎటు చూసినా విమానాలే కనిపిస్తాయి. చిన్నప్పుడు ఆకాశంలో నుంచి ఒక విమానం వెళ్తేనే చాలా సరదా పడేవాళ్ళం. ఇప్పుడు ఎటు చూసినా విమానాలే కనిపిస్తున్నాయి. అందుకే ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కిన మటుకు ఆ థ్రిల్ ఫీలింగ్ అనేది పోదు. ఫ్లైట్స్ రన్వే మీద టర్నింగ్ తీసుకునేటప్పుడు భలే వెరైటీగా తీసుకుంటాయండి. సగం తోవ అవి వచ్చేసి
అప్పుడు బొమ్మ తిరిగినట్టు తిరుగుతుంది అనమాట. నైట్ టైం కాబట్టి డైరెక్షన్స్ అన్ని లైట్ల రూపంలో క్లియర్ గా కనిపిస్తున్నాయి. అదే పగలైతే ఎలాగో ఏమో మరి. జనరల్ గా విండో సీట్ ఇమ్మంటే మటుకు ఇద్దరు నాకు అస్సలు ఇవ్వరు. అలాంటిది టీవీలు ఉన్నాయి కాబట్టి ఇద్దరు హ్యాపీగా విండో సీట్ నాకు వదిలేశారు. మనం ఇప్పుడు గాల్లో ఎగరడానికి రెడీగా ఉంటే అట్నుంచి చూడండి ఒక ఫ్లైట్ ఇప్పుడే ల్యాండ్ అయ్యి వస్తుంది అనమాట. ఇంత దూరం వచ్చి రన్వే మీదకి వచ్చి నిల్చున్నామంటే ఇగోండి ఈ బోర్డు కనిపించింది. ఇంకా రన్వే అహెడ్ అని ఉంది. పావు గంట కాస్త అరగంట అయిపోయేటట్టుంది. ఇంకా మెల్లిగా నత్తనడుకులా నడుస్తుంది. ఎప్పుడు ఇది స్పీడ్ అందుకుంటుందా ఏంటో అనుకున్నాము. ఈ లోపు స్పీడ్ అయితే అందేసుకుంది. ఇంకా మనం టేక్ ఆఫ్ అయిపోతున్నాం. స్పీడ్ గా వెళ్తూ వెళ్తూ ఒకేసారి గాల్లోకి లెగుస్తుంది. దేవుడా క్షేమంగా మమ్మల్ని దించేసే దేవుడా అనుకుంటూ వెళ్తాం. ఎన్నిసార్లు ఫ్లైట్ జర్నీ చేసినా నాకు ఇంకా ఇది కొత్తగానే అనిపిస్తూ ఉంటదండి. ఈ టేక్ ఆఫ్ ల్యాండింగ్ టైమ్ లో అయితే ఇంకా నా హార్ట్ ఎంత ఫాస్ట్ గా కొట్టుకుంటుందో నాకే తెలియదు. చూస్తుండగానే ఆకాశానికి తాకే బిల్డింగ్లన్నీ కూడా అగ్గిపెట్టెల్లాగా చిన్న చిన్నవి అయిపోయాయి. ఇక్కడ నుంచి మీ ఉండే ఏరియా అది కనిపిస్తుంది. అందుకే మా ఇల్లు ఎక్కడుందా అని వెతుకుతున్నాను. ఎన్నిసార్లు వ్యూ ఎంజాయ్ చేద్దామన్నా నాకు ఈ రెక్క పక్కన ఉన్న సీటే వస్తది. సగం వ్యూ అంతా ఈ రెక్కే అడ్డేస్తది అనమాట. ఇదంతా కూడా దుబాయ్ పోర్ట్ అండి. చూడండి నైట్ టైమ్ లైట్స్ తోని ఎలా మెరిసిపోతుందో. పగలైతే ఎలా కనిపించేదో తెలియదు గానీ నైట్ వ్యూ మటుకు అదిరిపోయింది అనుకోండి. మన ఫ్లైట్ ఇప్పుడు కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకొని ఇంకొంచెం హైట్ ఎగరడం అయితే స్టార్ట్ అయింది. చూస్తున్నారు కదండి అరేబియన్ సీ పక్కనే దుబాయ్ సిటీ చూడడానికి ఎంత బాగుందో కదా. గూగుల్ మ్యాప్స్ లో అయినా ఇంత అందంగా చూపిస్తుందో లేదో నాకు తెలియదండి. చాలా బాగుంది చూడడానికి అయితే. ఇలా ఫ్లైట్ గాల్లోకి ఎగిరిందో లేదో వెంటనే మా అమ్మాయి అయితే ఒక కునికి వేసేసింది. ఇంకా క్యాబిన్ క్రూ అయితే వెల్కమ్ డ్రింక్స్ తోని వచ్చేసారు. మనకి ఏ డ్రింక్స్ కావాలంటే ఆ డ్రింక్స్ అడిగి తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ క్రంచీ కార్న్ ప్యాకెట్ చేతిలో పెట్టారు. ఇంకా ఈ కూల్ డ్రింక్ అయితే మా లిక్కి ఆగకుండా అడగకుండా మరీ తీసుకున్నాడు. నేనైతే నార్మల్ వాటర్ తీసుకున్నాను. మా వాడు ఇంకా టీవీలో వాడికి ఏదో సూపర్ హీరో మూవీ దొరికితే ఇంకా అది పెట్టుకొని చూడడం స్టార్ట్ చేశాడు. ఇంకా క్యాబిన్ క్రూ అయితే మేము తాగేసిన ఖాళీ గ్లాసులు అడగడానికి వచ్చారు. ఇక్కడ టీవీలో మనం ఎంత దూరం వచ్చాం, ఇంకా ఎంతసేపు ఉంది, ప్రెసెంట్ డెస్టినేషన్ టైం ఎంత అంతా కూడా క్లియర్ గా ఉంది. ఆల్టిట్యూడ్, గ్రౌండ్ స్పీడ్ ఇవి కూడా క్లియర్ గా మెన్షన్ చేసి ఉన్నాయన్నమాట. దుబాయ్ నుంచి ఢిల్లీకి ఇప్పటి వరకు 550 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో మనం సెపరేట్ గా ఫుడ్ బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఫుడ్ కూడా టికెట్ ప్రైస్ లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇదిగోండి మాటల్లోనే మన ఫుడ్ కూడా వచ్చేసింది. తినే ముందే వెజ్జా నాన్ వెజ్ అని క్లియర్ గా అడుగుతారు. నాకైతే ఎప్పుడు వెజ్జే కావాలని వెజ్జే చెప్పాను. అండ్ లిక్కీకి అయితే ఎప్పుడు నాన్ వెజ్జే కావాలి. సో మేము ఇక్కడ ముగ్గురు ఉన్నాం కాబట్టి ముగ్గురికి 3 ప్లేట్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. ముందైతే మనం లిక్కీ ప్లేట్ చూసేద్దాం, ఎందుకంటే వాడు అస్సలు ఆగడు. ఇక్కడున్న పెద్ద బౌల్లో అయితే చికెన్ కర్రీ, జీరా రైస్ అండ్ పొటాటో కర్రీ ఉంది. వెజ్ కి వచ్చేటప్పటికి చికెన్ కర్రీ ప్లేస్ లో పన్నీర్ కర్రీ ఉందన్నమాట. డెజర్ట్ లో ఒక చాక్లెట్ కేక్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఇంకో కప్ లో వచ్చేసి సలాడ్ ఇచ్చారు, స్వీట్ కార్న్ సలాడ్. వీటితో పాటు పక్కనే పెరుగు, అలాగే ఒక వాటర్ బాటిల్, తర్వాత బటర్, వెట్ టిష్యూస్, ఇంకా కట్లరీ కూడా ఇచ్చారు. దాంతో పాటు ఇక్కడ ఒక బన్ కూడా ఉంది. మా అమ్మాయికి తినిపిస్తానంటున్నా తన చేతో తనే తింటానని చెప్పి మరీ తింటుంది. ఫ్లైట్ లో ఇచ్చే ఫుడ్ మైల్డ్ గా ఉంటుంది కాబట్టి మా అమ్మాయికి అయితే నచ్చేసింది. ఇలా ఫుడ్ తినడం అయ్యిందో లేదో ఇంకా వెంటనే టీ కాఫీ అనుకొని వచ్చేసారు. అత్తారింట్లో అయినా మర్యాదలకు తక్కువ ఉంటదేమో గానీ ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో మటుకు అస్సలు మర్యాదకు తక్కువ ఉండదు. సో ఇక్కడ కాఫీ ఎలా ఇస్తారంటే బ్లాక్ కాఫీ ఇచ్చేస్తారు, షుగర్ సెపరేట్ గా ఇస్తారు, అలాగే క్రీమ్ కూడా సెపరేట్ గా ఇస్తారనమాట. మా వాడిని చూడండి ఈ షుగర్ ప్యాకెట్ ని ఎలా రాసుకున్నాడో, లిప్స్టిక్ రాసుకున్నట్టు. అన్నం తినిన తర్వాత కేక్ తినాలని చెప్పారని ఆ కేక్ ని భద్రంగా దాచిపెట్టుకుందనమాట. ఇప్పుడు దీన్ని చూడండి ఏం ఎక్స్ప్రెషన్ ఇస్తుందో. ఎలా లక్ష ఎలాగుంది కేక్. ఇక్కడ వీడిని చూడండి కేక్ తో పాటు ఆ కప్పును కూడా తినేసినట్టున్నాడు. మొత్తానికి డెజర్ట్ ని మటుకు బాగా ఎంజాయ్ చేశారు. వీళ్ళు చేసే మర్యాదలన్నీ అయిపోయేటప్పటికే మనం ఢిల్లీకి దగ్గరకు అయితే వచ్చేసాం. ఇంతకీ మీకు చెప్పలేదు కాదు, దుబాయ్ కి ఢిల్లీకి 1.5 hours టైం డిఫరెన్స్ ఉంది. 1.5 hour ఇండియా ముందు ఉంటుంది, దుబాయ్ వెనకుంటుంది. ఇదిగోండి ఇంక దిగే టైం అయిందని చెప్పి సైన్స్ కూడా వేశారు, సీట్ బెల్ట్ పెట్టుకోమని. ఎప్పుడైతే పైలట్ ఫ్లైట్ ల్యాండ్ అవుతుందని అనౌన్స్ చేస్తారు ఇమీడియట్ గా అప్పుడే కళ్ళు మూసేసుకొని చేతులు గట్టిగా పట్టేసుకుంటాను. అలాంటిది ఫస్ట్ టైం మీకోసం రిస్క్ చేసి కళ్ళు పెద్దగా తెరుచుకొని వీడియో తీస్తున్నాను. ఇన్నిసార్లు ఫ్లైట్ జర్నీ చేసినా ఇదే ఫస్ట్ టైం అండి ల్యాండింగ్ టైంలో నేను కళ్ళు తెరుచుకొని చూడడం. ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి ల్యాండింగ్ అనేది చాలా స్మూత్ గా జరిగింది. జనరల్ గా ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు అందరికి ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ నాకు మటుకు గుండె కిందకి జారుతున్నట్టే అనిపిస్తుంది. ఇదిగోండి ఇప్పుడు మనం ఎక్కిన ఫ్లైట్ ఆల్మోస్ట్ చూడడానికి ఇక్కడ బయట కనిపిస్తుంది కదా, ఆ ఫ్లైట్ లాగే ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మనం ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిపోయాం. జనరల్ గా ఫ్లైట్ టికెట్స్ 2 types
ఫ్లైట్స్ ఉంటాయి. ఒకటి ఎకనామిక్ అయితే ఇంకొకటి బిజినెస్ క్లాస్. ఇక్కడ ఇంకో వే కనిపిస్తుంది కదండి, అదే బిజినెస్ క్లాస్ అన్నమాట. మనం ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఎంత మర్యాదగా మనల్ని ఆహ్వానిస్తూ లోపలికి పంపిస్తారో అలాగే మనం దిగేటప్పుడు కూడా బయటకు అలాగే పంపిస్తూ ఉంటారు. ఇక్కడ ఎయిర్ హోస్టెస్ పక్కన ఒక సీట్ ఉంది, అబ్జర్వ్ చేశారా? ఇక్కడేనండి ఎయిర్ హోస్టెస్ కూర్చునేది. మనం దుబాయ్ లో ఫ్లైట్ ఎక్కే ముందు ఏరో బ్రిడ్జ్ ని కనెక్ట్ చేశారు కాబట్టి ఏరో బ్రిడ్జ్ నుంచి మనం ఫ్లైట్ లోకి ఎక్కాం. ఇప్పుడైతే మనకి మెట్లు కనెక్ట్ చేశారు కాబట్టి ఈ మెట్లు దిగి మనం ఫ్లైట్ దిగుతున్నాం. ఇక్కడ నుంచి మనల్ని బస్సెస్ ఎక్కించి బస్ దగ్గర నుంచి మనం వెళ్లాల్సిన టెర్మినల్ కి దించుతారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్ దిగి వచ్చాం కాబట్టి ఇప్పుడు మనల్ని డైరెక్ట్ గా ఇమిగ్రేషన్ కి తీసుకెళ్తారు. చూస్తున్నారు కదా ఫ్లైట్ ఎంత పెద్దగా ఉందో. ఎక్కడ లేట్ చేయకుండా బస్సెస్ ని కూడా వరుస పెట్టేసి తీసుకొచ్చేస్తారనమాట. ఇక్కడ ఫ్లైట్స్ అన్ని ఎగరకుండా అలా స్టాండ్ లో నిల్చున్నట్టు భలే ఉన్నాయి కదండి. ఇప్పుడైతే మనం ఈ ఫ్లైట్ కి బాయ్ చెప్పేసి మనమైతే బస్ ఎక్కేద్దాం. ఇంతకీ మీకు విషయం చెప్పడం మర్చిపోయాను, నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగడం కూడా ఇదే నాకు ఫస్ట్ టైం. పిల్లలు ఇద్దరు మటుకు భలే సపోర్ట్ చేస్తున్నారండి. ఈ టైం కి ఇద్దరు పడుకుండిపోయి ఉండాలి, అలాంటిది నన్ను అస్సలు ఇబ్బంది పెట్టకుండా ఇద్దరు తెలియసే ఉన్నారు. ఈ ఫ్లైట్ ని చూడండి, ఏదో వెరైటీగా ఉంది. రెక్కలకు కూడా ఏవో కొత్తగా వచ్చినట్టు చక్రాలు వచ్చాయి. పేరు కూడా ఏలియన్స్ ఎయిర్ అని ఉంది. ఏ ఏలియన్స్ ఫ్లైట్ కాదు కదా, లేదులేండి ప్రైవేట్ ఫ్లైట్ ఇది. వావ్, ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా భలే ఉందండి. ఈ చేతి ముద్రలను చూస్తుంటే మనల్ని వెల్కమ్ చేస్తున్నట్టు ఉన్నాయి. ఈ హ్యాండ్ సైన్స్ ఉన్న ఏరియా అంతా కూడా ఇమిగ్రేషన్ ఏరియా అన్నమాట. మేము కూడా ఇమిగ్రేషన్ ఇక్కడే ఫినిష్ చేసుకొని బయటకు వెళ్ళాలి. వెల్కమ్ టు ఢిల్లీ. అమ్మయ్య, సగం తోవ అయితే వచ్చాం, ఇంకా మిగతా సగం తోవ ఉంది. ముందైతే మన లగేజ్ అయితే ఇక్కడ పిక్ చేసుకోవాలి. మన లగేజ్ అంతా ట్రాలీలో వేసేసుకొని ఇంకా డొమెస్టిక్ డిపార్చర్స్ కి అయితే వెళ్ళిపోయాం. ఆల్రెడీ దుబాయ్ లోనే మనకి ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ కి సంబంధించిన బోర్డింగ్ పాసెస్ అయితే ఇచ్చేసారు. మనకి ఇక్కడ గేట్ నెంబర్ ఒకటే ఇవ్వలేదు. సో ఆ గేట్ ఏంటి అన్నది కనుక్కొని ఇంకా వెళ్ళిపోవడమే. ఈ ఢిల్లీ ఎయిర్పోర్ట్ కి ఏదో అవార్డు కూడా వచ్చిందని చెప్పి ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇక్కడ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో డ్యూటీ ఫ్రీలో ఏమేమి దొరుకుతున్నాయి జస్ట్ చిన్నగా ఒక లుక్ వేసేద్దాం. ఫస్ట్ అయితే నా కళ్ళు ఈ స్వరోస్కీ మీదే పడ్డాయి. ఎందుకంటే జ్యువెలరీ స్టోర్ కదా, ఆ మాత్రం ఉంటది మరి. జ్యువెలరీ కనిపిస్తుంది కదా అని చూస్తే ఇక్కడ అన్ని కూడా షో పీసెస్ ఉన్నాయి. ఒక్కొక్కటి వేలల్లో ఉన్నాయి. డిజైనర్ షో పీసెస్ కదా, ఆ మాత్రం ఉంటది మరి. టైం ఆల్మోస్ట్ ఇప్పుడు 3:30 నుంచి 4 అవుతుంది. మన ఫ్లైట్ అయితే నెక్స్ట్ వైజాగ్ కి 5:30కి ఉందన్నమాట. ఇక్కడ చూడండి దేవుడివి ఇత్తడి విగ్రహాలు ఎంత బాగున్నాయో కదా. ఎయిర్పోర్ట్ లో కాబట్టి మనం కొనుక్కునే లోకల్ స్టోర్ కన్నా ఎక్కువ రేట్లే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇలాంటి ఒక మాన్యుమెంట్ ఎయిర్పోర్ట్ లో ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూర్య నమస్కారాలు ఎలా చేయాలి అన్నది క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఉందన్నమాట. నేను ఒక పక్క వీడియో తీస్తుంటే మా ఓడైతే నా బుర్ర తినేస్తున్నాడు. నువ్వు వీడియోలు తీసుకోవడానికి వచ్చావా ఇంటికి వెళ్ళడానికి వచ్చావా అని. ఇక్కడ చూడండి ఫ్లైట్ కి మధ్య ఉన్న ట్రాన్సిషన్ పీరియడ్ లో హ్యాపీగా పడుకున్నారు. జనరల్ గా షాపింగ్ మాల్స్ లో గట్రా కనిపించే మెట్లు ఉంటాయి కదండి, దాన్ని ఎక్స్లేటర్ అంటారు. మరి ఇలా వెళ్తున్న దాన్ని ఏమంటారో మీకు ఏమైనా తెలుసా? తెలిస్తే ఒక కమెంట్ పెట్టండి. నేనైతే ఒక పక్క పీకిపోయాను, నాకైతే విపరీతమైన నిద్ర వస్తుంది. ఈ పిల్లలకి ఏంటో మరి కనీసం అలసట కూడా రావట్లేదు. డే అవుతున్న కొద్దీ ఇంకా పరిగెడుతున్నారు. నాకు ఎనర్జీ తగ్గిపోతూ వస్తుంటే వీళ్ళకైతే ఎనర్జీ పెరుగుకుంటూ వస్తున్నట్టుంది. ఈ పొట్టిదే చూడండి ఎక్కడ ఆగకుండా మరి పరిగెట్టేస్తుంది. మొత్తానికి చాలా దూరం నడిచాక మన గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక మన బోర్డింగ్స్ స్కాన్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. మా పిల్లలైతే అసలు పరిగెట్టడం అనేది ఆపట్లేదు. ఫ్లైట్ వెళ్ళిపోద్దని పరిగెడుతున్నారా లేదంటే అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలని పరిగెడుతున్నారా అర్థం కావట్లేదు. వీళ్ళని ఆగండి ఆగండి అని అరిసేటప్పటికే నా ఎనర్జీ అంతా అయిపోతుంది. ఈ ఇద్దరు చెరో బ్యాగ్ వేసుకొని భలే వెళ్ళిపోతున్నారు. చూడండి అసలు నా అవసరమే లేదనుకున్నట్టు వెళ్తున్నారు. బోర్డింగ్ పాసెస్ కూడా వాళ్ళే చెక్ చేసేస్తున్నారు. ఇప్పుడైతే మనం డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కుతున్నాం. ఇది వచ్చేసి బిజినెస్ క్లాస్ అన్నమాట. అండ్ దీని కంటిన్యూషన్ వచ్చేసి ఎకనామిక్ క్లాస్ ఉంటుంది. ఈ ఫ్లైట్ లో అయితే 2 వరుసలు ఉండి అటో 3 సీట్లు ఇటో 3 సీట్లు ఉంటాయి. ఇక్కడైతే టీవీ లేదు, జస్ట్ సేఫ్టీ పేపర్ ఒకటి మ్యాగజైన్ ఒకటి ఉంది. అలాగే ఒక పుల్ అవుట్ స్టాండ్ ఉంది, అంతే. ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి ఒకేసారి డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కితే మటుకు ఏదో షేర్ ఆటో ఎక్కిన ఫీలింగ్ అయితే వస్తుంది. అంత ఇరుగ్గా ఉంటది అనమాట డొమెస్టిక్ ఫ్లైట్. మా అమ్మాయికి ఏదో దొరికేసింది, సీరియస్ గా చదివేస్తుంది అనమాట. ఏం లేదండి, సేఫ్టీ కార్డే, దాని మీద బొమ్మలు ఉన్నాయి కదా, ఆ బొమ్మలన్నీ చూస్తుంది అనమాట. ఇందాక వరకు టీవీ చూస్తూ ఎంజాయ్ చేశారు కదా, ఇక్కడ మరి టీవీ ఉండదు అని చెప్పంగానే ఇవి పట్టుకొని చూస్తుంది. ఇంకా మా లిక్కీ అయితే నిమిషం కూడా ఆగకుండా వాటి ట్యాబ్ తీసి సీరియస్ గా గేమ్ ఆడేసుకుంటున్నాడు. ఇందాక విండో సీట్ కోసం పెద్దగా ఇద్దరు అడగలేదు గానీ ఇప్పుడు మాత్రం ఇద్దరు విండో సీట్ కావాలని తెగ గొడవ చేశారనుకోండి. ఇక మన పైన ఉన్న స్విచెస్ ఏంటంటే టార్చ్ లైట్, తర్వాత ఏసీది పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి అన్నమాట. అలాగే క్యాబిన్ వాళ్ళని పిలవడానికి కూడా ఒక బటన్ ఉంటుంది. మా అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాక దొరికిన పుస్తకాలన్నీ తిరిగేసేస్తుంది. బటర్ఫ్లై అంట చూపిస్తుంది నాకు. ఇది చూడండి, ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో మనకి విండోకి షటర్ రాలేదు, అక్కడ ఒక బటన్ వచ్చింది బ్రైట్నెస్ పెంచడానికి తగ్గించడానికి.
అండ్ ఇక్కడ అయితే క్యాబిన్ క్రూ మనకి సేఫ్టీ మెజర్స్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇందాక ఫ్లైట్ లో ఏంటంటే మొత్తం అంతా మనకు ఒక టీవీలోనే కనిపించింది. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు అయితే ఏం చెప్తున్నారా ఏంటో అని చాలా ఈగర్ గా వెయిట్ చేసి వినేదాన్ని అనమాట. పోను పోను అలవాటు అయిపోయింది. ఏం చెప్తారులే ఎప్పుడు అవే కదా చెప్తారు అని అనుకుంటాను. కానీ మన ఫ్లైట్ లో ఉన్న ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ మటుకు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిన ఇంకో డిఫరెన్స్ చెప్తాను. జనరల్ గా అయితే ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో ఇలా స్మోక్ అనేది రాదనమాట. ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ డొమెస్టిక్ ఫ్లైట్ లో అయితే పొగలు పొగలు వచ్చేస్తాయి. మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అందుకే ఇక్కడ ఇండికేషన్ కూడా వేసేసారు సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోవాలని. ఇలా ఫ్లైట్ పైకి ఎగిరిందో లేదో ఇంకా ఇద్దరు అయితే పడుకుండిపోయారు. ఎంత గొడవ చేసి విండో సీట్ అయితే ఎవ్వరూ కూర్చోలేదు. ఈవెన్ నన్ను కూడా కూర్చోనివ్వలేదు. ఒకళ్ళైతే భుజం మీద పడుకుండిపోయారు, ఇంకోళ్ళైతే ఒళ్ళో పడుకుండిపోయారు. టైం అయితే 5:45 అవుతుంది. ఇంకా మన ఫ్లైట్ కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. మెల్లిగా రన్వే మీదకి వచ్చేసాం. డొమెస్టిక్ ఫ్లైట్ కదా, టేక్ ఆఫ్ అయ్యే ముందు ఫుల్ ఫ్లైట్ అంతా షేక్ అయిపోద్ది అనమాట. సౌండ్స్ కూడా దారుణంగా వస్తాయి. పానిక్ అయిపోతాం ఒక్కొక్కసారి. ఆ ఫ్లైట్ లో వచ్చే సౌండ్ కి అయితే చెవులు బ్లాక్ అయిపోతాయి అనమాట. ఒక నిమిషం మనకి ఏమీ వినబడదు, అలా అయిపోద్ది. వన్స్ గాల్లోకి ఎగిరాక మొత్తం అంతా కూడా నార్మల్ అయిపోతుంది. ఇలా ఫ్లైట్ గాల్లోకి ఎగరంగానే ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఆకాశం అంచుల వరకు వెళ్తున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, అది చాలా బాగుంటది. అందులోని ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కాబట్టి ఇంకా బాగుంటుంది అనమాట చూడడానికి. మెల్లిగా మనం మబ్బులు కూడా దాటుకొని మబ్బుల పైకి వచ్చేసాం. ఇక్కడ ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. సూర్యుడు మెల్లిగా ఉదయిస్తున్నాడు కదా, అందువల్ల ఆ ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ షేడ్ ఏదైతే ఉందో అది చూడడానికి చాలా బాగుంది. ఇది డొమెస్టిక్ ఫ్లైట్ కాబట్టి అందులోని ట్రావెలింగ్ పీరియడ్ తక్కువ ఉంటుంది కాబట్టి వెల్కమ్ డ్రింక్స్ అది ఏం లేదనమాట. డైరెక్ట్ బ్రేక్ఫాస్టే. ఇద్దరు పడుకుండిపోయారు. ఇంకిద్దరిని లేపి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి. నాకు ఈ టైమే సరిపోద్ది అనుకుంటాను. నేను దక్ష ఎప్పట్లాగే వెజ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం. ఇంకా మా లిక్కీ అయితే నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాడు. మా లిక్కీకి నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ఏమొచ్చిందంటే స్టీమ్డ్ ఆమ్లెట్ విత్ పొటాటో వెజ్జెస్ అనమాట. అండ్ వెజ్ లో ఏమొచ్చిందంటే ఉప్మా అండ్ ఇడ్లీ సాంబార్ వచ్చింది. వీటితో పాటు ఒక మ్యాంగో ఫ్రూట్ యోగర్ట్, అలాగే ఒక క్రెసెంట్, వాటితో పాటు ఒక వాటర్ బాటిల్, వెట్ టిష్యూస్ అండ్ కట్లరీ. అసలే రాత్రంతా నిద్రలేదు కాబట్టి ఒక కాఫీ తాగితే గానీ మనం సెట్ అవ్వలేము. సో యాజ్ యూజువల్ గా వీళ్ళు బ్లాక్ కాఫీ ఇచ్చేసారు విత్ షుగర్ అండ్ క్రీమ్. సో ఇప్పుడు ఆ క్రీమ్ ని తీసి నేను బ్లాక్ కాఫీలో కలుపుకొని షుగర్ వేసుకొని తాగాలన్నమాట. ఇదిగోండి ఈ పుల్ల కూడా ఇచ్చారు మనకి కలుపుకోవడానికి. సో కలిపేసుకొని తాగేయడమే. వీళ్ళిద్దరిని చూడండి, మళ్ళీ ఏదో తిన్నాడు గానీ దక్ష అయితే ఏం తినలేదు, అలా పడుకునే ఉంది. అసలే నైట్ అంతా నిద్ర లేదు కదా, అందుకే బాగా అలసిపోయారు అన్నమాట. ఒక్కసారి బయట వ్యూ చూడండి ఎంత బాగుందో. మబ్బులు ఆకాశం రెండు కలిసిపోయాయి అన్నట్టుగా ఉన్నది కదా. మనం వైజాగ్ వచ్చేసామని పైలట్ స్పెషల్ గా మనకి చెప్పాల్సిన అవసరం లేదండి. ఇలా కిటికీలో నుంచి చూడగానే మనకి ఎప్పుడైతే బీచ్ కనిపించేసిందో ఇంకా మనం వైజాగ్ వచ్చేసినట్టే. ఏ ఉందండి అసలు వైజాగ్ ఇలా ఫ్లైట్ నుంచి చూస్తుంటే అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. వైజాగ్ అంటే వైజాగే. సిగ్నల్ రాలేదో ఏమో మరి అలా సముద్రం మీద ఒక రౌండ్ అయితే వేసిందనమాట. ఇంకా కింద నుంచి వెళ్తున్న ఆ చిన్న చిన్న పడవల్ని చూసి భలే అనిపించింది. చిన్న చిన్న పడవలు అనకూడదు, యాక్చువల్ గా పైనుంచి చూస్తున్నాం కాబట్టి చిన్నవిలా కనిపిస్తున్నాయి. మామూలుగా అయితే అవన్నీ పెద్ద పడవలే. ఆ సముద్రంలో ఉన్న అలలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. అయినా సముద్రం అంచున ఉన్న ఈ వైజాగ్ సిటీ అందాన్ని చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవనుకోండి. ఇంకొంతసేపు అలా సముద్రం మీద తిప్పినా కూడా అస్సలు టైం తెలియదు అనుకోండి. కొంతసేపు ఏంటి రోజంతా తిప్పినా కూడా తెలియదు. ఇంకా మన ల్యాండింగ్ టైం అయితే దగ్గరికి వచ్చేసింది.
మన ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోవడానికి రెడీగా ఉంది. ఒక పక్క సముద్రం, ఇంకో పక్క ఈ చుట్టూ పచ్చటి కొండలు. అసలు చూస్తూ ఉంటే నాకు రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఆ ఎడారిలో ఆ ఇసుకని, ఆ పొడుగు ఉన్న బిల్డింగ్ తప్పితే ఇంకేమీ కనిపించే కాదు. ఒకేసారి ప్రకృతిని ఇలా చూసేటప్పటికి ఒళ్ళంతా పులకరించిపోయింది అనుకోండి. ఈ 10 సంవత్సరాల్లో నేను ఫ్లైట్ జర్నీని ఇంత బాగా ఎప్పుడూ ఎంజాయ్ చేయలేదండి. మీకు ఇవన్నీ చూపించాలి అన్న ఉత్సాహంతో నా రెండు కళ్ళతో నేను ఇంకా బాగా చూస్తూ ఎంజాయ్ చేస్తూ మీకు ఈ వ్లాగ్ని తీశాను. ఇంత కష్టపడి ఈ వ్లాగ్ని మీకు అందించాను కాబట్టి మీరైతే నా కోసం ఒక లైక్ కొట్టేసి వీలైతే ఒక కమెంట్ కూడా పెట్టండి. మన పైలట్ బ్రేక్ వేసినట్టు ఉన్నారు. వెనకున్న ప్లేట్లు ఒకేసారి పైకి లెగిసాయి. దక్షబాయ్, ఇక్కడ కనిపిస్తున్న ఈ పెయింటింగ్స్ అన్ని కూడా వైజాగ్ ఎయిర్పోర్ట్ లోవే. వైజాగ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది పోర్టే కాబట్టి ముందైతే షిప్స్ వేశారు. ఆ తర్వాత అయితే ఫిషర్మ్యాన్స్ ని వేశారనమాట. ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తే ట్రైబల్ పీపుల్ ని వేశారనమాట. ఇదంతా కూడా ట్రైబల్ ని రిప్రజెంట్ చేస్తూ అరకు సైడ్ ఉన్న వాళ్ళందరినీ వేశారు. ఆ తర్వాత జనరల్ ఫార్మర్స్ ని, మన తెలుగు కల్చర్ ని రిప్రజెంట్ చేస్తూ ఇదంతా వేశారనమాట. వైజాగ్ ఎయిర్పోర్ట్ చూడడానికి చిన్నగా భలే క్యూట్ గా ఉంటది. హడావిడి ఎక్కువ ఉండదు కాబట్టి ప్రశాంతంగా ఉంటది. ఇక్కడ కనిపిస్తున్న డాన్స్ ఫామ్ అయితే కూచిపూడి అండి. ఇది ఆంధ్రాకి సంబంధించిన డాన్స్ ఫామ్. ఇక ఇప్పుడైతే మన లగేజ్ ని గబగబా తీసేసుకొని మన ఇమిగ్రేషన్ ఫినిష్ చేసుకొని బయటకైతే వెళ్ళిపోవాలి. దుబాయ్ నుంచి వచ్చాను కదా, బ్యాగ్ లో ఏముందా అని ఇమిగ్రేషన్ వాళ్ళు గట్టిగానే ట్రై చేశారు. మన దగ్గర అయితే ఏం లేదు. ఇక్కడ ట్రైబల్స్ కి సంబంధించిన బొమ్మలు పెట్టారు. చూస్తున్నారు కదా ఫారినర్స్ ఎలా ఎగబడుతున్నారు. ఇదిగోండి ఇంకా మన సింహాద్రప్పన్న. ఈయన తలుచుకోకుండా మనం వైజాగ్ లో అడుగు పెడతామా. ఇంకా మమ్మల్ని పిక్ చేసుకోవడానికి అయితే డాడీ చెల్లి ఇద్దరు వచ్చేసారు. ఇంకా చెల్లి వాళ్ళ పిల్లలు కూడా వచ్చారనమాట. సో మా పిల్లలైతే సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నారు. వీడి గురించి అనమాట మా దక్షమ్మ తమ్ము తమ్ము అని తెగ కలవరించేస్తూ ఉంటది. చాలా రోజులైంది కదా అందరినీ చూసి. సో ఒకరినొకరు చూసి చాలా ఆనందపడ్డారు అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా లిక్కి అందరితోని వెంటనే మాట్లాడేశాడు గాని మా దక్షమ్మకైతే కొంచెం టైం పడుతుంది అన్ని డైజెస్ట్ చేసుకోవడానికి. అసలే ఆడపిల్ల కదా, కొంచెం సిగ్గు కూడా ఎక్కువే. వీడైతే మా చెల్లి పెద్ద కొడుకు ఎప్పుడు వస్తామా అని గేట్ దగ్గర కూర్చున్నాడు. మొత్తానికైతే ఇద్దరు ఒకరినొకరు తోసుకొని మరీ ఇంట్లోకి వెళ్ళిపోయారు. మా లిక్కీ బాబు అసలే ఇంటికి పెద్ద మనవడు కదా, వీడంటే అందరికీ ఫేవరెటే. అండ్ మా దక్షమ్మ ఇంటికి ఉన్న ఏకైక ఆడపిల్ల. ఒక్కరిదే ఆడపిల్ల కాబట్టి ముద్దు కూడా ఎక్కువే. పిల్లలందరూ ఏరి ఎక్కడికి వెళ్ళిపోయారా అనుకుంటున్నాము. ఇంకా చూసేటప్పటికి అందరూ ఒక రూమ్ లో కూర్చొని మన వ్లాగ్స్ చూస్తున్నారనమాట. ఇదండి ఇవాల్టి మన వ్లాగ్. దుబాయ్ నుంచి వైజాగ్ వరకు ఎలా కవర్ చేశాను. ఇట్లు మీ మధు వాసు.